కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి, మున్సిపల్ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి. అమ్మా ఇక్కడ కూర్చునే పట్టలు దీనికి డబ్బులు లేవని అంటున్నారు మన వాళ్ళు. కాబట్టి ఇక్కడ షామేనకు కానీ పట్టలకు కానీ 1 లక్ష రూపాయలు నేను ఈ ధర్నా కార్యక్రమానికి ఇస్తున్నాను. నీళ్ళు కూడా రైతులకు ఇవ్వలేని పరిస్థితి. ఈ సంవత్సరం నీళ్ళు పూర్తిగా అయిపోయే పరిస్థితి వచ్చింది. నీకు దమ్ము ధైర్యం ఉంటే నేనేదో ధర్మవరాన్ని చేస్తామంటున్నావు. నేను ఆ రోజు నీళ్ళు వచ్చాను 2018లో. అప్పటి నుంచి ఇప్పటిదాకా వర్షాకాలం వర్షం నీళ్ళు వచ్చాయి. ఈ చేతలు అయితే ధర్మవరం చెరువును ఈ రోజు నింపి వచ్చే పంటకు నీళ్ళు తీసుకొచ్చి ఇవ్వగలిగితే ముఖ్యమంత్రి గారు చెప్పు, నేను రాజకీయాలు తప్పుకుంటా. ఎందుకంటే నీకు చేతలైతే ధర్మవరం చెరువు తెచ్చి నీళ్ళు నేను రాజకీయాలు తప్పుకుంటా. నీళ్ళు ఇవ్వలేకపోతే నువ్వు తప్పుకుంటావా? నువ్వు తప్పుకోవాల్సిన పని లేదు. ఉండాలి, ఉంటేనే మాకు బాగుంటుంది. నేను 1,00,000 ఓట్ల మెజార్టీతో ఓడించి తరిమి పంపించాలి. దాంతోపాటే ఎందుకంటే ఎంతో కష్టపడ్డాం ఆ రోజు చెరువు నీళ్ళు తేవడానికి. స్వపక్షం ప్రతిపక్షం ఇద్దరు కూడా వ్యతిరేకం. ఈ రోజు మాత్రం వచ్చి కూడా మీ ధర్మవరానికి ఏదో చేశాం, స్వతంత్రం తెచ్చామని. వెంకటరామరెడ్డికి కంటిన్యూగా 5 సంవత్సరాలు 2+2 గన్మెన్లు ఇప్పించారు. దాని కృతజ్ఞతగా ఆయన కూడా పాపం ఇలా గన్మెన్లు కంటిన్యూ ఇప్పుడు దాకా ఇప్పించాడు. 60-40లో అప్పుడు వీళ్ళ సెటిల్మెంట్లు, ఇప్పుడు వాళ్ళ సెటిల్మెంట్. నేను చెప్తాను, ఛాలెంజ్ చేస్తాను. 2009లో కానీ 2014లో కానీ 2019లో కానీ వెంకటరామరెడ్డికి ఆమె చేయలేదు అని చెప్పి కాణిపాకం వచ్చి ప్రమాణం చేయడం ఈ రోజే నేను ఒప్పుకుంటాను. నేను ఛాలెంజ్ చేస్తాను, ధర్మవరం నియోజకవర్గంలో తప్పకుండా ఆమె శిష్యులంతా కూడా వైసీపీకే పనిచేశారు. నేను కూడా ప్రమాణం చేస్తాను, జిల్లాలో కాదు రాష్ట్రంలో ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఎక్కడ పనిచేయలేదు. నేను తెలుగుదేశం పార్టీ కోసం పనిచేశాను. పక్క నియోజకవర్గాలు అడిగినా కూడా, మానుచర్లు అడిగినా కూడా లేదు, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలి అనే ఉద్దేశంతోనే నేను పనిచేశాను తప్ప ఎక్కడా కూడా అక్కడ తెలుగుదేశం, ఇక్కడ కాంగ్రెస్, ఇటు వైసీపీ పనిచేయలేదు. కానీ మీరు మాత్రం ధర్మవరం వస్తే వైసీపీ, తాడిపత్రి వస్తే వైసీపీ, పెనుగొండ వస్తే వైసీపీ, ఏంటిది ఉరవకొండ వస్తే వైసీపీ, సింగనమల పోతే వైసీపీ. పార్టీని అభివృద్ధి చేయాలా, పార్టీ ఎమ్మెల్యేలను అభివృద్ధి చేయాలి, కానీ పార్టీ క్యాడర్ని అభివృద్ధి చేయాలా. కొన్ని నియోజకవర్గాలు వైసీపీ, కొన్ని నియోజకవర్గాలు టీడీపీ. ఇదే మీ సంస్కృతి, ఇదే మీ సంస్కృతి. ఈ రోజు ధర్మవరం నియోజకవర్గంలో నేను అభివృద్ధి చేశాను కాబట్టి 190% ప్రజలు నన్ను కోరుకుంటున్నాను. మీరు అభివృద్ధి చేయలేదు. ఇప్పుడు మా శాసనసభ్యుల మాదిరి ఆ రోజు మీరు మీ కుటుంబ సభ్యులు అభివృద్ధి చేయాలి, అంతేగాని ప్రజలను ఎక్కడ అభివృద్ధి చేసే పరిస్థితి లేదు. ఆ రోజు లోకేష్ బాబు గారిని అడిగి నేను ధర్మవరం పంచాయతీరాజ్ లాస్ట్ ఎలక్షన్స్ ముందు దాదాపు 19 రోడ్లు శాంక్షన్ చేసుకొస్తే, అది వరల్డ్ బ్యాంక్ నామ్స్ ప్రకారం మినిమం 50 crores 60 crores ఉండాలంటే 25 కోట్లు శాంక్షన్ చేసుకొస్తే, అంటే రాప్తాడు 33 రోడ్లు, ధర్మవరం 19 రోడ్లు కూడా శాంక్షన్ చేస్తే టెండర్ అయిపోయింది. అది కాకపోతే వాళ్ళు ఎక్కువ ఉన్నాయని చెప్పి వాళ్ళ కంపెనీకి పెట్టి ఆ రోజు టెండర్ వేసుకున్నారు. టెండర్ వేసుకుంటే సరే అని చెప్పి ఏదైతే మన దాంట్లో యాక్చువల్గా బాగా పనిచేసే వాళ్ళం వాళ్ళకు 19 రోడ్లు ఇవ్వడం జరిగింది. ఎన్నికల తర్వాత అవన్నీ కూడా ఏదైతే తెలుగుదేశం కార్యకర్తలు ఇచ్చా వాళ్ళకి ఎవరికి ఒక్కరికి కూడా ఇవ్వకుండా అందరికీ కూడా వెంకటరామరెడ్డి శిష్యులు వైసీపీ కార్యకర్తలతోనే పని చేయించారు. వాళ్ళకే బిల్లు ఇచ్చారు. మీరు కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. 19 రోడ్ల డబ్బులు కూడా వాళ్ళతోనే పని చేయించారు, వాళ్ళకే ఇచ్చారు. నేను తెలుగుదేశం లేరా? ఈ రోజు మేము తెలుగుదేశం చేసాము 4 సంవత్సరాల నుంచి. మరి 4 సంవత్సరాల్లో 19 రోడ్లు ఒట్టు బట్టలు ఎట్లా చేస్తారు? వాళ్ళు ఏ విధంగా చేశారా? తెలుసు కదా వాళ్ళకు, తెలుగుదేశం వాళ్ళకు. వైసీపీ వాళ్ళకి ఎందుకు ఇచ్చారు? చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఇదేనా పద్ధతి? కరోనా టైంలో కావచ్చు, మిగతా టైంలో ఇంట్లోనే కార్డ్స్ ఆడిపించి ఎంతో మంది చేనేతలను పూర్తిగా బికారులు చేసిన పరిస్థితి ప్రస్తుత శాసనసభ్యుడికే దక్కింది. అది మీ అందరికీ కూడా తెలుసు, చెప్పే పని లేదు. ఎంతమంది కోర్టులో పోగొట్టుకొని ఇంట్లో కార్డ్స్ ఆడిపించి కోర్టులో పోగొట్టుకుని బజార్లో పడే పరిస్థితి వచ్చింది. ఎవరైనా కానీ ఒక శాసనసభ్యుడు ఇంట్లో కార్డు ఆడిస్తారా? కార్డ్స్ ఆడిపిస్తారా? రోజు చూసారు ఎక్కడన్నా? ప్లీజ్ అమ్మా, దయచేసి
ఎక్కడ చూసారు ఎవరన్నా చేయడం ఎంత అభిమానం ఉందో ఒకసారి ఆలోచించాడు. కేవలం బెదిరించి రౌడీజం చేయడమే ఇది. అదే ప్రెస్ క్లబ్ లో మా నాయకులను కార్యకర్తలను విశేషణ కొట్టి ఎవరు ప్రెస్ మీట్ పెట్టుకోవడం బెదిరించారు. ఎంతమంది చంపుతావా? చంపు రా, నీ చేత దమ్ముంటు రా. ప్రజాస్వామ్యంలో నేను అనుకుంటే నీ అనుచరులు ఎవడు, నువ్వు 4 ఏళ్ళు పారిపోయావు. 2014-19 4 ఏళ్ళు మనిషి కూడా కనపడకుండా పారిపోయావు. నేను అనుకుంటే నీ అనుచరులు ఎవరు మిగిలేవాళ్ళు కాదు. మా వాళ్ళని కూడా నచ్చి చెప్పి అయ్యా మీరు చెప్తే మళ్ళీ వాళ్ళు చెప్పి ఇంత పద్ధతి కాదు అని ప్రతి ఒక్కరికి కూడా వర్క్లో ఇంకోటి పిల్లలు చదివించుకోవడం చెప్పి మంచి మార్గంలో చేసాం. కానీ ఈ మాదిరి రౌడీజం చేయాలని కూడా నువ్వు ధర్మంలో అడుగు పెట్టేవాళ్ళే కాదు. అదేవిధంగా కరెంటు బిల్లులు విపరీతంగా పెంచారు. దాదాపు 100-150 రూపాయలు వచ్చేది ఈరోజు 1000 రూపాయల దాకా వస్తాం. గత 2014-19లో చంద్రబాబు నాయుడు గారు ₹1 కూడా కరెంటు బిల్లు పెంచలేదు. అప్పటి ట్రూఅప్ ఛార్జీలు కూడా ఇప్పుడు వసూలు చేస్తున్నారు. అంటే అప్పుడు చంద్రబాబు వసూలు చేయలేదు, ఇప్పుడు మాకు కావాలా. ఎందుకు చేస్తున్నారప్ప అంటే జగన్ మోహన్ రెడ్డి గారి బినామీ కంపెనీ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, దానికి దాదాపు 92,000 కోట్ల వర్కులు ఇచ్చారు. ట్రాన్స్ఫార్మర్స్ కావచ్చు, లైన్ చేంజ్ కావచ్చు, ఈ కరెంటు మీటర్లు కావచ్చు, ఇవన్నీ రకరకాలుగా. దానికి దాదాపు 35,000 కోట్ల రూపాయలు బిల్లులు ఇచ్చారు. జనాలతో ఈ 5 సంవత్సరాల్లో 58,000 కోట్ల రూపాయలు అదనంగా వసూలు చేశారు. 58,000 కోట్ల రూపాయలు. చంద్రబాబు గారు రూపాయి కూడా ఎక్స్ట్రా వసూలు చేయలేదు.